రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. కౌశిక్ రెడ్డి వాహనంపై గంగుల కమలాకర్ ఇంటిపై దాడులు శాంతి భద్రతల వైఫల్యమేనని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి బండి సంజయ్ కుమ్మక్కై దాడి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్లో గన్ కల్చర్, తీవ్రవాద రాజకీయాలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. హింసతో బీఆర్ఎస్ పార్టీని ఆపడం సాధ్యం కాదన్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఇద్దరు కుమ్ముక్కై కూడబలుకొని ఏదైతున్నదో ఇలా కౌశిక్ రెడ్డి గారు ఏదైతుందో ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఆయన బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను, బీజేపీ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతుంటే ఏదైతుందో దాన్ని భరించలేక కుమ్ముక్కై దాడి రాజకీయాలని చెప్పంటున్నా. ఇది దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ కొల్యూషన్. వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరు కుమ్ముక్కై ఇవాళ కౌశిక్ రెడ్డి గారిపై దాడి, హత్యా ప్రయత్నం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి అఫీషియల్ రెసిడెన్సీపై దాడి. ఇది కేవలం శాంతి భద్రతల వైఫల్యమనే కాదు, శాంతి భద్రతల వైఫల్యంలో రేవంత్ రెడ్డి గారి, బండి సంజయ్ గారి కుమ్ముక్క అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుందని చెప్పండి. అసలు రాష్ట్రంలో శాంతి భద్రత కన్నా ఆయన ఆటవిక పాలన కొనసాగుతుందని చెప్పంటున్నారు. ఒకప్పుడు ఏదైతుందో కరీంనగర్ జిల్లా తీవ్రవాద భరితమని చెప్పాను అనుకుందరా. రాష్ట్ర హోంశాఖ